హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ చికెన్ కర్రీ హోటల్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో చికెన్, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 కప్పు పెరుగు, అల్లం కొద్దిగా, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజ్ టమాటోలు, 2 లేదా 3 స్పూన్లు చిల్లీ పౌడర్, 2 స్పూన్లు ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 6 లేదా 7 జీడిపప్పులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 6 లేదా 7 లవంగాలు, 3 లేదా 4 ఇలాచి, 1/2 స్పూన్ మిరియాలు, సాల్ట్ రుచికి సరిపడా, కొత్తిమీర అండ్ 4 లేదా 5 స్పూన్లు వంట నూనె. కావాల్సినవి చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. నేను చికెన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్, పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్, పెరుగు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం పెరుగు వేసి మ్యారినేషన్ చేసుకోవడం వలన చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తర్వాత కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసి స్పైసెస్ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి కొంచెం వేగాయి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను లైట్గా కలర్ మారే వరకు వేయించి పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్న కడాయిలోనే 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసి కాసేపు వేయించి అందులో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ మసాలా పేస్ట్ని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, మసాలా పేస్ట్ ప్యాన్కి అంటుకోవడం లేదు కదా, అంటే ఇది వేగిందని అర్థం. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను టమాటోలను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా ప్యూరీ చేసి వేశాను. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు దీనిని కాసేపు వేయించుకోవాలి. ఇందులో మనం జీడిపప్పులు వేసాము కాబట్టి మసాలాను బాగా వేయించుకోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ బాగుండదు, పచ్చివాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను చికెన్ మ్యారినేషన్ చేసేటప్పుడు చికెన్కి సరిపడా మాత్రమే చిల్లీ పౌడర్ వేశాను కాబట్టి ఇప్పుడు మసాలాకి సరిపడా చిల్లీ పౌడర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చి మసాలా పేస్ట్ బాగా ఉడికింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని కడాయిలో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చికెన్ని మ్యారినేషన్ చేసి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి చికెన్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి, మనం మూత పెట్టి ఉడికించుకుంటాం కాబట్టి చికెన్ నుంచి వాటర్ ఊరుతుంది. నేను సాల్ట్ని మ్యారినేషన్ చేసేటప్పుడు కొద్దిగానే వేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ సరిపడా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. చూడండి, మనం వాటర్ వేయకపోయినా చికెన్లోంచి వాటర్ ఊరింది. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి, కర్రీ ఇంకొంచెం పలుచగా కావాలి అంటే కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవచ్చు.
ఇప్పుడు గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే హోటల్లో ఎలాగైతే కర్రీ టేస్ట్ ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కాకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.